ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో పర్యటన చేయబోతున్నారు. ఇప్పుడు జరుగుతుంది పర్యటన. అక్కడ పార్టీ కార్యకర్తని సంఘీభావం తెలపడానికి వెళ్తున్నారు. ఇక్కడ నేను ఛానల్స్లో చూసింది ఏమిటంటే, ఎవరైతే ఇప్పుడు మరణించారో అతను బెట్టింగ్ నిర్వహించేవాడిని అలా ప్రచారం చేశారు. సరే, మీరు అన్నట్టు అతను బెట్టింగే పెట్టి ఉండొచ్చు అని అనుకుందాం కాసేపు. అతనికి ప్రస్తుతం లేడు కదా. లేని వ్యక్తి గురించి, అతని వ్యక్తిత్వం గురించి మాట్లాడి ఏం ప్రయోజనం అనేది మీరు తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు తను బెట్టింగ్ కార్యక్రమం నిర్వహించాడు, బెట్టింగ్ ప్రోగ్రాం నిర్వహించారు, అందరి చేత బెట్టింగ్ వేసేలా ప్రయత్నించాడు అనుకున్నా కూడా అతని వ్యక్తిత్వం సరిగ్గా లేనట్లయితే ఆ ఊరు వాళ్ళే ఆయన దగ్గర రాడు కదా. ఇప్పుడు ఆ లైవ్ చూడండి, ఆయన ఇంటి దగ్గర ఎంతమంది జన సమీకరణ ఉన్నారు. ఇంకా జగన్ గారు వస్తే ఎంతమంది వస్తారు. అది వ్యక్తిత్వం అనేది వ్యక్తి ఉన్న వరకే దానికి విలువ ఉంటుంది. వ్యక్తి మరణించిన తర్వాత అతని వ్యక్తిత్వాన్ని కించపరిస్తే ఎవరికి లాభం? ఎవరిని చెడ్డోళ్ళని చేయాలని, అతన్ని పరామర్శించే వాళ్ళని చెడ్డోళ్ళని చేయడానిక? లేని వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వేరే వాళ్ళని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు తగదనే విషయాన్ని మీ అందరూ ఎవరైతే ఇలా పబ్లిసిటీ చేస్తున్నారో వాళ్ళందరూ సరి చేసుకోవాలని కోరుతున్నాను. ఇక ముందు ఇలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేయకుండా, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికి సంఘీభావం తెలపడం సంస్కారం. ఆ సంస్కారంకి లోబడి జగన్ గారు ప్రతి ఒక్క కార్యకర్త, అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొద్దిగా సంశోచిత